ఫస్ట్ మా ఆయనతో బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ పెట్టించేసి నైట్ 10:45 అయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట డెకరేషన్ చేయడం. అంటే ఎంతో కొంత ఇప్పుడు చేసేసుకుంటే రేపటి కొంచెం పని తగ్గుతుంది కదా అనేటట్టు పోనీ బ్యాక్గ్రౌండ్ మొత్తం డెకరేషన్ అయినా చేసేద్దాం అనేటట్టు ఆ టైంలో స్టార్ట్ చేసాము. అప్పటి వరకు కూడా పని చేస్తూనే ఉన్నాం అనమాట. అసలు ఖాళీ లేదు ఆ రోజు. ఆ టైంలో మన ఇంటికి ఒక చిట్టి పొట్టి స్పెషల్ గెస్ట్ వచ్చారు. టెట్టడం వీడే గైస్, నా మేనల్లుడు. వీడిని ఇలా బయట చూసి ఆల్మోస్ట్ 4 months అయింది. చూడండి నన్ను ఎలా కొట్టేస్తున్నాడు. ఎందుకు 4 నెలల నుంచి నా దగ్గరికి రాలేదు నువ్వు, అందుకే నేను వచ్చేసా అంటున్నాడు. ఆ రాత్రి 11 మా తమ్ముడు మరదలు వీడు కలిపి మా ఇంటికి వచ్చారనమాట. ఎందుకో తెలుసా, అత్తని వాయనం తీసుకోవడానికి రమ్మని చెప్పడానికి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మా మన్వికి హ్యాపీనెస్ చూడాలి. ఎంత గొప్ప అయిపోయి ఎంత సంతోషంగా ఫీల్ అయిపోయాడో తెలీదు. నేనైతే వాళ్ళు ఉన్నంతసేపు కొంతసేపు వాళ్ళ దగ్గర కొంతసేపు ఈ డెకరేషన్ దగ్గర అలా మొత్తానికి అటు ఇటు తిరుగుతూ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ కి కావాల్సిన పప్పులన్నీ కూడా ముందు రోజే నానబెట్టేసుకున్నాను. స్టవ్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. నా ముగ్గులు ఎలా ఉన్నాయి గైస్, ఎప్పుడు వేస్తాను అనుకోవద్దు. నాకు ఇవే వచ్చాయి అనమాట. అంటే చుక్కల ముగ్గులు చాలా తక్కువ వచ్చి నాకు ఈ డిజైన్స్ ఎక్కువ. ఇంకా నైట్ ఇవన్నీ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయి పడుకున్నప్పటికీ ఆల్మోస్ట్ 2 అయింది.